ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దీనికి ఏదో నడుం పట్టిందట. లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు. తీసుకెళ్ళు కాకి. రండి కాకమ్మా, రండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా కాకి. రండి కాకమ్మా, మెల్లిగా రండి. తీసుకెళ్ళమ్మా. అమ్మో నొప్పమ్మో. నువ్వు రాయివే మనవరాలా. అమ్మమ్మా. ఎవరమ్మా ఈ ఫోను? మన అర్జున్ బాబు అత్తయ్య. ఓ అవునా. దీని చేతికి నూనె ఉంది గాని నువ్వే ఆ ఫోన్ ఎత్తి లౌడ్ స్పీకర్ పెట్టు. అలాగే అత్తయ్య. హలో కావేరి. కావేరిని కాదు నాన్న, అమ్మని. అమ్మా నువ్వా? నేనే నాన్న. అమ్మా యాక్చువల్లీ ఫోను నీ గురించే చేశాను. అంటే నీ ఫోను నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. అనుకున్నాను నాన్న నువ్విదే అంటావని. అమ్మా అదే నాన్న, విలేజ్ కదా, సిగ్నల్స్ తక్కువగా ఉంటాయని చెప్తున్నాను. ఎలా ఉన్నావు నాన్న? మీరెవరు ఇక్కడ నాతో లేరు కదా, సో జస్ట్ యావరేజ్. అవును, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఎవ్రీథింగ్ ఓకే కదా? టైంకి భోజనం చేస్తున్నావా లేదా? అన్నీ టైం ప్రకారం చేస్తున్నాను. ఇక్కడ ఎవ్రీథింగ్ ఫైన్. అమ్మ గురించి నువ్వేమీ కంగారు పడొద్దు, సరేనా? ఒరేయ్ మనవడా. ముసలి ఎలా ఉన్నావు ముసలి? నాకేంట్రా, గుండ్రాయిలాగా మహాదిట్టంగా ఉన్నాను. నువ్వు ముసలోడు అవుతావేమో గాని నేనింకా ముసల్దాన్ని అవ్వలేదురా మనవడా. ఓహో, స్వీట్ 16 అంటావైతే. గ్రేట్ గ్రేట్. ఏ పెద్దనాని, చాలా ఏళ్ళైంది నేను చూసి. అప్పుడు నీ గొంతు, ఆ స్పీడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. పరిస్థితుల చేతుల్లో మనముంటే మారిపోతాం కానీ ఏ పరిస్థితినైనా మన చేతుల్లోకి తెచ్చుకుంటే మనలో మార్పు ఎందుకు వస్తుంది? మనమెప్పుడూ మనలాగే కదా ఉంటాం. వాహ్, బాలే చెప్పావు నాని. నేను భలే చెప్పాను, నువ్వు భలే విన్నావు. అది సరే గాని మనవడా, చాలా ఏళ్ళయింది ఈ పెద్దదాన్ని చూసి అన్నావు కాని ఎప్పుడైనా ఒక్కసారైనా ఇక్కడికి రావాలనిపించలేదట్రా నీకు? అంటే నాని, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అదంతా నేను చెప్పుకోలేను. ఆ కారణాలు సరేనయ్యా, ఇప్పుడు రావచ్చు కదా. ఇప్పుడా? ఏం నాని నువ్వు అనేది? ఇంత సడన్ గా అంటే నేనెప్పుడో ఊళ్ళో ఆంజనేయ స్వామికి నీ గురించి మొక్కుకున్నానయ్యా. ఒక్కసారి నువ్వు వస్తే ఓ చిన్న పూజ జరిపించాలి. నాని, అక్కడ నీ మొక్కు ఎంత ముఖ్యమో ఇక్కడ ఆఫీస్లో వర్క్ కూడా అంతే ముఖ్యం. ఈ వర్క్ అమ్మ చూసుకోవాలి, లేదంటే నేనే చూసుకోవాలి. అమ్మ ఎలాగో నీ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నేనుండక తప్పదన్నమాట. సో నెక్స్ట్ టైం తప్పక వస్తాను, ఓకేనా? ఓకే లేదు, ఏమీ లేదు, పోరా. అసలు నీకు నా మీద ప్రేమ ఉంటేనే కదరా, లేక లేక ఇంతకాలానికి ఒక్క ఫోను మాట్లాడుతున్నావు. ఇక నేను రమ్మంటే మాత్రం ఎందుకు వస్తావులే? అయ్యో నాని, ప్లీజ్ అలా ఫీల్ అవ్వకే. మొక్కుందని నువ్వు చెప్పావు కదా, నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. నువ్వేం నా గురించి బెంగ పెట్టుకోకు, సరేనా? అలాగేరా, అలాగే. చూస్తానుగా ఎప్పుడొస్తావో. ఇదిగో కావేరికి ఫోన్ చేసినట్టున్నావుగా, లౌడ్ స్పీకర్లోనే ఉంది, మాట్లాడు మాట్లాడు. అర్జున్ బాబు చెప్పండి. కావేరి, కాస్త ఆ లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయి. ఆపద్దు ఆపద్దు, మాట్లాడు మాట్లాడు. అర్జున్ బాబు చెప్పండి. స్పీకర్ ఆఫ్ చేసావా?
చేసిన మా నాని ముసలిది అలాగే అంటుంది. మా ముసలిదానికి మేమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. సరే, ఆ విషయం వదిలే. నేను అమ్మతో మాట్లాడడంతో పాటు యాక్చువల్గా నీతో కూడా మాట్లాడాలనిపించే ఫోన్ చేశాను. నేను నీతో ఒక విషయం చెప్పాలి. అర్జున్ బాబు, అది ఈ ఫోన్లో ఈ ఫోన్ చెప్పండి అర్జున్ బాబు. మరేం లేదు కావేరి, ఇవాళ ఆఫీస్లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. ప్రియా చేతిలో ఫైల్ అనుకోకుండా కింద పడిపోయి ప్రియా నాకు ఒక్కసారి తగిలింది. అప్పుడెందుకో సడన్గా నాకు నువ్వే గుర్తొచ్చావు. నేనెందుకు గుర్తొచ్చినాను అర్జున్ బాబు? అదే, ఆ రోజు నీ తలకి నా తల తగిలినప్పుడు రెండోసారి తలని గుద్దుకోవాలి లేదంటే కొమ్ములు వస్తాయని చెప్పి గుద్దేసి వెళ్ళిపోయావు కదా, అది గుర్తొచ్చింది. ఏంటి కావేరి సైలెంట్ అయిపోయావు? అర్జున్ బాబు, నేను తర్వాత మాట్లాడతా, జరా అర్థం చేసుకోండి. ఓకే ఓకే, నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు. తర్వాత చైనా అయితే ఉంటాను అర్జున్ బాబు. ఓకే ఓకే మేడం, వెరీ బిజీ అయితే బాయ్, ఉంటాను. నూనె రా. అబ్బా, ఇదిగో చాలే మనవరాలా, నీ పనితనానికి మనసు నిండిపోయిందనుకో. చాలే, వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కో పో. అబ్బా, భువనా, నీ కోడలు నాకు తెగ నచ్చేసిందే అమ్మాయి. ఆ సంస్కారం, ఆ గౌరవం నీకు తగ్గ కోడలే. ఎందుకో దాంతో సేవలు చేయించుకోవాలనిపించే ఇలా చేశాను, అంతే. చక్కటి పిల్లని చూశావు నా మనవడికి, చాలా ఆనందంగా ఉంది. దేవుడు బాబు, గంగతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి మాట్లాడదాం. గంగా, ఎవలే ఫోను? దేవుడు బాబమ్మా. ఎత్తి మాట్లాడు బిడ్డ, సౌండ్ బయటకు పెట్టు. దేవుడు బాబు, గంగా ఎలా ఉన్నావు? మంచిగున్న దేవుడు బాబు, మీరెట్లుండ్రు? నాకేం గంగా, చాలా బాగున్నాను. మీ అమ్మగారు, అక్క అందరూ బాగున్నారా? బాగుండ్రు దేవుడు బాబు, మేమందరం బాగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. ఏంటి గంగా, నాకు ఫోన్ చేసి చాలా రోజులైంది, మర్చిపోయావా ఈ దేవుడు బాబుని? అట్లేం లే. దేవుడు బాబు, అసంటదేం లేదయ్యా. మేం మిమ్మల్ని మర్చిపోతే ఇక మంచితనానికి, కృతజ్ఞతకి ఏం విలువ ఉన్నట్టయ్యా? అమ్మా నమస్కారం, మీరు అక్కడే ఉన్నారా? నేనేదో ఊరికే సరదాగా అన్నాను. నిజానికి నేనే ఓ రోజు మీకు ఫోన్ చేద్దామనుకుంటూ ఉన్నాను, కానీ ఇవాళ మీరే చేసిండ్రు. అవునా? ఏమ్మా, నాతో ఏదైనా మాట్లాడాలా? ఆ గది ఒక ముఖ్యమైన విశేషం దేవుడు బాబు. విశేషమా? ఏంటమ్మా అది?